అసలు ఆలోచించడం మన పని కాదు, కంగారు అయిపోవడం మన పని కాదు, బాధపడడం మన పని కాదు. నీ కంగారు ఆయన పడ్డాడు, నీ బాధ ఆయన పడ్డాడు, నీ వేదన ఆయన పడ్డాడు, నీ ఒంటరితనం ఆయన పడ్డాడు, నీ లేమి ఆయన పడ్డాడు. నువ్వు పడ్డానికి ఏమి లేదు ఇక్కడ, నువ్వు చేయడానికి ఏం లేదు ఇక్కడ. నీకున్న టాస్క్ ఒక్కటే ఏంటంటే నువ్వు ఆయనను నమ్మడం, అంతే. నువ్వు ఎంత ఎండుకి వెళ్ళిపోయినా, చివరికి వెళ్ళిపోయినా, ఇంకా లేదురా నా బతుకు క్లోజ్ అయిపోయింది రేపటితో అని అనుకున్నా, ఇక నా పరిస్థితి అయిపోయిందిరా, ఇక నేను దివాలా తీసేసా, నా వల్ల కాదురా నన్ను అనుకున్న పరిస్థితి అయినా కానీ నువ్వు చివరి వరకు నీ పని ఒకటే ఏంటి? బాధపడ్డమా ఏంటి? ఏడవడమా? దుఃఖపడ్డమా? ఎలా చేయాలని ఆలోచించడమా? ఏంటి నీ పని? నమ్మి నిల్చోవడం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అని నీ ఎండులో కూడా పట్టుకొని కూర్చోవడం నీ పని, అంతే. సఫరింగ్ నీకు లేదు, ఆమేన్. బాధపడడం నీకు లేదు, ఆమేన్. ఏడవడం నీ పని కాదు, ఆమేన్. నీ పని ఏంటి? ఈ ఎండులోకి వెళ్ళిపోయినా, చివరిలోకి వెళ్ళిపోయినా, ఇంకా రేపటితో నా జీవితం ముగిసిపోతా ఉంది, నాకు ఏమి లేదు, నాకు ఆధారం ఏమి లేదు అన్న పరిస్థితి వచ్చినా కానీ ఒకటే అనుకో, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామంకే ఘనత తెచ్చుకోగలుగుతావు. అది మాత్రం నాకు తెలుసు అయ్యా. నా దగ్గర డబ్బు లేకపోవడం, నా దగ్గర పరిస్థితి లేకపోవడం, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఏది కాదు, నాకు ఒకటి తెలుసు, కథలు తిరిగి రాయగలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అని అయితే నేను నమ్ముతా ఉన్నాను. ఏదేమైనా కానీ నేను నమ్ముతా. సో మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా నిర్ణయించుకొని నిల్చొని కామ్గా చూడండి, ఖచ్చితంగా మీ కథ మారింది. హల్లెలూయా. కథ మారుస్తాడు ఆయన. అందుకే ఈ దుర్యాలోచనలు పుట్టించేది వాడి పని, అపవాది పని. వాడికి నువ్వు ఆలోచించడం కావాలి. ఏం కావాలి? నువ్వు ఆలోచించడం కావాలి. నువ్వు ఆలోచించడం కావాలి అని అంటే ఏం ఆలోచిస్తావు? నీ చివరి పరిస్థితిలోకి వెళ్ళిపోతే చచ్చిపోతాం, ఇంకోటి చేద్దాం, ఏమన్నా కొడదాం, లేకపోతే ఏమన్నా చంపేద్దాం, ఏమన్నా దోచేసుకుందాం, ఏదన్నా కంగారు చేసి. అసలు ఆలోచించాల్సిన పని నీది కాదు. సాతానికి కావాల్సింది నువ్వు ఆలోచించడం, సాతానికి కావాల్సింది నీలో ఇండివిజువాలిటీ, పర్సనాలిటీని బిల్డ్ చేయడం. వాట్ ఇట్? నిన్ను ఒంటరిని చేయడం, నిన్ను దేవుడితో కాకుండా నీ సొంతగా నిన్ను ఆలోచించేలా చేయడమే వాడి పని. నీ పరిస్థితులన్నీ అలా చేసిన తర్వాత ఒకటే చేస్తాడు వాడు కాచుకొని కూర్చుంటాడు. నీ పరిస్థితులన్నీ నీకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావని కూర్చొని కాసుకొని వస్తాడు. ఆ పరిస్థితుల్లో గనక నువ్వు
దేవుడే నాకు ఆశ్రయం నువ్వు చెయ్యెత్తకుండా నీ శరీరంలోకి దిగి నీ ప్రయత్నాలు నువ్వు మొదలు పెట్టావా, దొరికేస్తావు. వాడికి పట్టేసుకుంటాడు వాడు. సో వాడు నిన్న ఆ పరిస్థితుల్లోకి నెట్టి వాడు కాచుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఇప్పుడు ఎలా చేస్తాడు ఈ పరిస్థితిలో? వాడికి అనుకూలమైన పరిస్థితి ఒక్కడి కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? అందుకే ఆ చివరి సిచ్యువేషన్లోకి వచ్చినాక కూడా, అందుకే ఈ మనం ఫెయిల్ అయిపోయడానికి కారణం ఏంటంటే, అంతసేపు బాగానే ఉంటాం, అంతసేపు విశ్వాసం ఉంటది, అంతసేపు నమ్మకం ఉంటది, అంతసేపు ధైర్యం ఉంటది, అంతసేపు విశ్వాసం బీవచ్చంగా ఉంటది. ఆమేన్ అని గట్టి కేకలేసేస్తా ఉంటాం, చప్పులు కొడతాం, హల్లెలూయా అంటాం. రెప్పపాటులో నీ విశ్వాసం కుప్పగూలిపోయింది. ఎలా? ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎట్లా? దేవుడు ఏం గాల్లో నుంచి ఇయ్యడుగా, దేవుడు డైరెక్ట్ తెచ్చి ఇయ్యడుగా. మనం ఏదో ఒకటి ప్రయత్నం చేయాలిగా, దేవుడు దాంట్లో సహాయం చేస్తాడుగా. అరే నీ దగ్గర ఏమి లేనప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గర ధైర్యం లేనప్పుడు, లేకపోతే నీ దగ్గర ఏమీ లేదని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు? నిన్ను దేవుడు ఆ కార్నర్లోకి ఎందుకు నెట్టాడు అని అంటే, నిల్చుంటాడా, పట్టుకుంటాడా, పట్టుకోడా?